డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. ఈ వీడియోలో మనము ఇండియా వైడ్ ఏ స్టేట్లో సీట్స్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి, సో టోటల్గా నంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఎన్ని ఉన్నాయి, స్టూడెంట్స్ ఎంతమంది నీట్ ఆస్పిరెంట్స్ ఇయర్ ఉన్నారు, కాంపిటీషన్ ఎలా ఉంది అనేది ఒక్కసారి చూద్దాం. సో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ టైం టు టైం అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇండియా వైడ్ మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ కాలేజెస్, సో అవైలబుల్ సీట్లు చూద్దాము. సో ఈ 22.7 lakh నీట్ ఆస్పిరెంట్స్ అయితే ఈసారి ఉన్నారు. సో ఆల్మోస్ట్ 22.5 lakhs మెంబర్స్ ఎగ్జామ్ అపియర్ కావడం జరిగింది. ఓకే, కాలేజెస్ చూస్తే మెడికల్ కాలేజెస్ ఆల్ ఇండియా వైడ్ 824+ కాలేజెస్ ఉన్నాయి. టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ 1,29,026 సీట్స్ ప్రజెంట్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక 15,000 సీట్స్ ఈ ఇయర్ అయితే పెరగచ్చు అంటున్నారు. సో ఇందులో గవర్నమెంట్ సీట్స్ వచ్చి 63,683 ఉంటే, ప్రైవేట్ సీట్స్ అండ్ డీమ్డ్ కాలేజెస్ ఇంక్లూడింగ్ 65,343 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నీట్ అప్లికెంట్స్ 22.7 lakhs ఈసారి మనకి రాసినటువంటి వాళ్ళు. సో దీన్ని బట్టి చూస్తే మనకి కాంపిటీషన్ అనేది ఓకే ఎంబీబీఎస్ సీట్కి 17 to 18 స్టూడెంట్స్ అయితే పోటీ పడ్డారు అని చెప్పచ్చు. ఓకే, సో ఇక మనకు సౌత్ ఇండియాలో చూసినట్లయితే హైయెస్ట్ సీట్ డెన్సిటీ రీజియన్ ఏదంటే మనకి కర్ణాటకలో 4,249 సీట్స్ గవర్నమెంట్ ఉంటే, ప్రైవేట్వి 9,600+ ఉన్నాయన్నమాట. ఓకే, సో అలాగే సెకండ్ ప్లేస్లో తమిళనాడు 5,250 మనకి గవర్నమెంట్ సీట్స్ ఉంటే 7,800 సీట్స్ ప్రైవేట్ ఉన్నాయి. సో తెలంగాణలో చూసుకున్నట్లయితే నంబర్ 3 పొజిషన్లో 4,390 మనకి గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ ఉంటే 5,150 ప్రైవేట్ సీట్స్ ఉన్నాయన్నమాట. సో ప్రైవేట్ కాలేజెస్లో మళ్ళీ ఏ కేటగిరీ కింద అంటే కన్వీనర్ కోటా కింద కొన్ని సీట్స్ పోతాయి. సో అవి కూడా ఫ్రీ సీట్స్ కిందనే మనకు వస్తాయి అన్నమాట. సో టోటల్ తెలంగాణలో 9,000 సీట్స్ అయితే ఉన్నాయి, 9,000+. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే 2 రీజియన్స్ ఉన్నాయి. సో 2 రీజియన్స్కి కలిపి 3,415 సీట్స్ గవర్నమెంట్లోను, 3,800 సీట్స్ ప్రైవేట్లోనూ ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకి 6,000 చేంజ్ సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ 36 కాలేజెస్. తెలంగాణలో ఆల్మోస్ట్ 56 కాలేజెస్ ఉన్నాయి. ఇక పక్కన ఉన్నటువంటి కేరళ స్టేట్లో చూసినట్టయితే గవర్నమెంట్ సీట్స్ 1,855 గాను, ప్రైవేట్లో 3,549 సీట్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట. సో సౌత్ ఇండియాలో హైలైట్స్ ఏంటంటే కర్ణాటక హ్యాస్ హైయెస్ట్ ప్రైవేట్ ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. తమిళనాడు స్ట్రాంగ్ ఇన్ గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్. ఓకే, తెలంగాణ వచ్చేసి ర్యాపిడ్లీ ఎక్స్పాండ్ అవుతున్నటువంటి స్టేటు మెడికల్ కాలేజెస్లో. సో మెడికల్ సీట్స్లో ఈ ఇయర్ ఇంకా కూడా సీట్స్ పెరిగే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఎంసీసీ వాళ్ళు మనకి ఇచ్చారు వీటి కండిషన్స్. ఈసారి సీట్స్ పెంచుకోవడానికి ఫ్రీడమ్ అయితే ఇచ్చారు కాబట్టి ప్రైవేట్ కాలేజెస్లో సీట్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో చూస్తే మనకి 2-3 గవర్నమెంట్ కాలేజెస్ పులివెందులు లాంటివి రావచ్చు. ఓకే, ప్రైవేట్ కాలేజెస్లో సీట్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక నార్త్ ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి చూడండి, మీకు ఇక్కడ స్లైడ్లో కనిపిస్తుంది యూపీ అమాంగ్ హైయెస్ట్ ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో ఉత్తరప్రదేశ్లో 5,925 గవర్నమెంట్ సీట్స్, 7,500 ప్రైవేట్ కాలేజెస్లో సీట్స్ ఉన్నాయి. అంటే దాదాపు మనకి 13,500 సీట్స్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయన్నమాట. తర్వాత రాజస్థాన్లో 4,630 వచ్చేసి గవర్నమెంట్ సీట్స్ ఉంటే 2,700 వచ్చేసి ప్రైవేట్ సీట్స్ ఉన్నాయి.
రాజస్థాన్‌లో కాంపిటీషన్ గూడా హెవీగా ఉంటుంది. ఓకే. ఇక హర్యానా, పంజాబ్, ఢిల్లీలో చూస్తే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. సీట్స్ తక్కువున్నాయి. 1296 గవర్నమెంట్‌వి, ప్రైవేట్‌వి చాలా తక్కువున్నాయి. ఓకే. ఇక ఆహ్, వెస్ట్ అండ్ సెంట్రల్ ఇండియా మ్యాప్‌లో చూసినట్లయితే మనకి మహారాష్ట్రలో హైయెస్ట్ గవర్నమెంట్ సీట్స్ ఇన్ ఇండియా 6075 ఉన్నాయన్నమాట. ఓకే. సో, ప్రైవేట్ కూడా 6749 ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 13,000 సీట్స్ మహారాష్ట్రలో ఉన్నాయి. సో, హైయెస్ట్ గవర్నమెంట్ సీట్స్ మహారాష్ట్రలోనే ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్‌ని ఒకసారి ఒక లుక్ ఎయండి. ఓకే. తర్వాత గుజరాత్‌లో 4325 గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి. 4325. సో, 3200 ప్రైవేట్ సీట్స్ ఉన్నాయన్నమాట. ఇక మధ్యప్రదేశ్‌లో చూస్తే 3000 గవర్నమెంట్, 2700 ప్రైవేట్‌లో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఆల్మోస్ట్ 1600 గవర్నమెంట్, 900 ప్రైవేట్ సీట్స్ ఉన్నాయి. సో, ఇక ఈస్ట్ ఇండియా మ్యాప్‌లోకెళ్తే ఇక్కడ వెస్ట్ బెంగాల్‌లో మనకి 4000+ గవర్నమెంట్‌లోను, 2000+ ప్రైవేట్‌లోను ఉన్నాయి. తర్వాత బీహార్‌లో 1600+ గవర్నమెంట్ సీట్స్, 1900+ ప్రైవేట్‌లోను ఉన్నాయి. సో, అలాగే ఒడిషాలో 1900 గవర్నమెంట్ సీట్స్, 1100 ప్రైవేట్ ఉన్నాయి. జార్ఖండ్‌లో చూస్తే మనకి 800+ గవర్నమెంట్ సీట్స్, 400 అనేది ప్రైవేట్ సీట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీహార్ యాస్ హ్యూజ్ కాంపిటీషన్ విత్ ఫ్యూయర్ సీట్స్ అన్నమాట. సో, తక్కువ సీట్స్‌తో బీహార్‌లో కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది ఈస్ట్ ఇండియా మ్యాప్‌లో చూసినట్లయితే. ఓకే. తర్వాత టాప్ స్టేట్స్ విత్ హైయెస్ట్ ఎంబీబీఎస్ సీట్స్ చూసినట్లయితే మనకి కర్ణాటకలో 13,944 సీట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. కాకపోతే కర్ణాటకలో గవర్నమెంట్ కన్నా ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ సీట్సే ఎక్కువ. ఓకే. సో, ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్, యూపీలో 13,425 సీట్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ అందుబాటులో ఉన్నాయి. సో, ఫాలోడ్ బై తమిళనాడు 13,050 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మహారాష్ట్ర 12,824 సీట్స్ ఉన్నాయి. ఇందులో గవర్నమెంట్ సీట్సే ఎక్కువ ఉన్నాయి. సో, తెలంగాణ చూస్తే 5th ప్లేస్‌లో ఉంది. 9,540 సీట్స్ ఉన్నాయి. సో, ఈ విధంగా చూస్తే సౌత్ ఇండియా డామినేట్స్ ఎంబీబీఎస్ సీట్స్ అన్నమాట. ఓకే. సో, ఎందుకంటే కర్ణాటక, తమిళనాడు, సో, తెలంగాణ అవుట్ ఆఫ్ 5 స్టేట్స్ అవుట్ ఆఫ్ ఇండియాలో 3 స్టేట్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో టాప్ 5లో సౌత్ ఇండియన్ స్టేట్సే ఉన్నాయి. ఒకటి కర్ణాటక, తమిళనాడు అండ్ తెలంగాణ. ఓకే. సో, సౌత్ ఇండియా ఎంబీబీఎస్ సీట్స్ డామినేట్ చేస్తూ ఉంది. సో, అందుకే ఈ 15% గవర్నమెంట్ సీట్స్ అన్నీ కూడా నార్త్ ఇండియన్ పిల్లలకే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే స్కోర్ తక్కువ వచ్చినటువంటి పిల్లలకి, అంటే బిగ్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా లోకల్ సీట్స్ తీసుకుంటున్నారు మంచి సీట్ వస్తుందని. సో, అందుకే 650 అండ్ అబోవ్ కట్ ఆఫ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కింద ట్రై చేసి మీకు నచ్చినటువంటి కాలేజ్‌లో సీట్ వస్తే తీసుకుంటే నెక్స్ట్ ఫర్దర్‌గా ఆ సీట్ అనేది మనకి 15%లో ఎళ్తే మీ సీటు లోకల్‌లో ఉన్నటువంటి సీటు ఇంకొక మీ స్టూడెంట్, మీ ఫ్రెండ్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. అది దృష్టిలో పెట్టుకొని 650 అండ్ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళడం మంచిది. సో, ఇక కాంపిటీషన్ 2026లో చూస్తే 22.7 లాక్స్ స్టూడెంట్స్ అపియర్ అవ్వడం జరిగింది. అది మనకందరికీ తెలిసిందే. టాప్ అప్లికెంట్ స్టేట్స్ ఏంది అంటే యూపీలో టాప్ అప్లికెంట్ స్టేటు, ఫాలోడ్ బై మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్ అన్నమాట. ఈ 4 స్టేట్సే కాంట్రిబ్యూటెడ్ 41% ఆఫ్ ద నీట్ యాస్పిరెంట్స్. ఓకే. మిగతా స్టేట్స్ అంతా కలిపి 59% ఉన్నారన్నట్లు. తర్వాత కీ టేక్ అవేస్ ఏంటంటే ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్. సో, ఈ ఇయర్ కూడా 15,000 సీట్స్ అయితే ఇంక్రీజ్ అవ్వబోతూ ఉన్నాయి. సో, ప్రైవేట్ సీట్స్ నౌ హయ్యర్ దెన్ గవర్నమెంట్ సీట్స్. ఓకే. సో, ఏ కేటగిరీ కూడా మీరు అప్లై చేసుకోవాలి. సౌత్ ఇండియా హ్యాస్ హైయెస్ట్ సీట్స్ అవైలబిలిటీ. తర్వాత కాంపిటీషన్ టిల్
స్టిల్ ఎక్స్ట్రీమ్లీ హై. ఓకే. సో ఇన్ని సీట్స్ 1,29,000 సీట్లు ఉన్నా కూడా కాంపిటీషన్ అనేది పెరుగుతూనే ఉంది. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపేర్ అవ్వడం అనేది ఇయర్ ఆన్ ఇయర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. 2024 కన్నా 2025 కన్నా కూడా 2026లో ఎక్కువ మంది స్టూడెంట్స్ రాయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఈక్వల్ 3,000+ స్టూడెంట్స్ ఎక్కువ అయితే 25 కన్నా 26లో అపేర్ అవడం జరిగింది. ఓకే. సో ఇక్కడ నీట్ కౌన్సిలింగ్ స్ట్రాటజీ మ్యాటర్స్ మోస్ట్. ఓకే. కౌన్సిలింగ్లో జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయాలి. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. అక్కడ ఎవ్రీ రౌండ్కి మనం ఆప్షన్స్ అన్ని మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏపీ అండ్ తెలంగాణలో లోకల్ కౌన్సిలింగ్లో 85% లోకల్ మనం తీసుకున్నట్లయితే, ఇక్కడ ఏపీలో అయితే ఒక్కసారి మనము రిజిస్ట్రేషన్ తర్వాత ఆప్షన్స్ ఇచ్చుకున్నామంటే ఆప్షన్స్ని మార్చుకునే ఛాన్స్ లేదు. స్లైడింగ్లో మనం నెక్స్ట్ అప్గ్రేడేషన్ పెట్టుకుంటే దానిపైన ఉన్నటువంటి కాలేజెస్ ఆటోమేటిక్గా వస్తాయి, కానీ మళ్ళీ మనం మార్చుకునే ఛాన్స్ ఉండదు. కాబట్టి జాగ్రత్తగా మనము కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో తెలివిగా కూడా ఎక్కడ సీట్స్ కొంచెం బార్డర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ సీట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆల్ ఇండియా కోటాలో ఫస్ట్ రౌండ్లోనే మనం పెట్టుకుంటే మంచిది అని ఆలోచించి పెట్టుకోండి. ఓకే. సో కొంతమంది ఫస్ట్ రౌండ్లో మనకి అటు ఇటుగా వచ్చింది కదా, సీట్ వస్తుందో రాదోలే అని అప్లై చేసుకోరు. సో అప్లై చేసుకుంటే మనకి ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిందంటే వచ్చినట్టే ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది ఆల్ ఇండియా వైడ్ మనకు ఉన్నటువంటి అవైలబుల్ సీట్స్ అండ్ కాంపిటీషను. ఓకే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. మీరు కోరుకున్నటువంటి మంచి కాలేజ్లో మీకు సీట్ రావాలని, మంచి డాక్టర్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ నా ఛానల్ని నీట్ యూజే అప్డేట్స్ కోసం ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా ఉంటుంది. స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అనాలిసిస్, ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ అప్డేట్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ అనాలిసిస్ అంతా కూడా ఇక్కడ మ్యాప్లో ఇచ్చాను చూడండి. ఒక్కసారి మీకు కొంచెం క్లియర్ పిక్చర్ అయితే వస్తుందన్నమాట. ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ కాంపిటీషను, ఎన్ని గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి, ప్రైవేట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, సో మనకి కాంపిటీషన్ ఎలా ఉంది, ఎంతమంది రాశారు అనేది కూడా ఈ మ్యాప్లో నేను మీకు డిపిక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి మ్యాప్ను కూడా గో త్రూ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.